న్యూస్ కి స్వాగతం. సదాశివపేట్ మండలం ఆత్మకూరులో స్థానిక వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం చేపట్టిన స్వామి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసనసభ సభ్యులు చింతా ప్రభాకర్, విగ్రహదాత డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరులో స్థానిక వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం చేపట్టిన స్వామి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి శాసనసభ సభ్యులు చింతా ప్రభాకర్, విగ్రహదాత డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, యువతకు స్ఫూర్తిదాయకులు, మార్గదర్శకులు స్వామి వివేకానంద అని, వివేకానందుని జీవితం తాను సూచించిన మార్గం ప్రతిదీ దేశ సైతం కోసమేనని అన్నారు. స్వామి వివేకానంద బోధనలు నేటికీ యువతలో దేశభక్తిని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ఉంటాయని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా స్వామి వివేకానంద బోధనల పట్ల ఆకర్షితులయ్యారని అన్నారు. స్వామి వివేకానంద అంటే పేరు కాదని, ఈ దేశ ఆధ్యాత్మికత, యువతలోని ఆత్మస్థైర్యాన్ని వెలిగే తీసే ఒక మార్గమని అన్నారు. అనంతరం పట్నం మాణిక్యం మాట్లాడుతూ యువకులు వివేకానందుడి స్ఫూర్తితో విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం ఆనందదాయకం అన్నారు. దేశ భవిష్యత్తు వివేకుడు కలలుగన్న భారతం మన యువకుల చేతుల్లోనే ఉంది అన్నారు. కావున సమాజ నిర్మాణ కార్యక్రమంలో యువత పాత్ర అధికంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో దేశం మరిన్ని సవాళ్లు ఎదుర్కొనే సూచనలు ఉన్నందున యువజన ఉత్తేజం జరగవలసి ఉందన్నారు. పాలితులు దేశయోగ క్షేమమే ప్రథమమని భావించాలని అన్నారు. హిందూ ధర్మం ప్రపంచానికి దారి చూపే వెలుగు దివ్వె అని దానినే స్వామీజీ ప్రపంచవ్యాప్తంగా చెప్పారని తెలిపారు. విద్యార్థులు తమ చదువుతో పాటు దేశం పట్ల అవగాహన కలిగి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ కృష్ణ, బీఎస్ఆర్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు శివరాజు పాటిల్, స్థానిక గ్రామ సర్పంచ్ ఇందూరి గంగన్న, ఎంపీటీసీ సత్యనారాయణ యాదవ్, రైతుబంధు మండల అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ సంగమేశ్వర్, వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు చిరంజీ పవన్ కుమార్, గందె రాజు, రాపోలు రమేష్, బసవలింగం, చరణ్ సింగ్, ఏదుల బస్వరాజ్, శివకుమార్, గ్రామంలోని వివిధ యువజన సంఘాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంతా కలిసి సుమారు 500 పైన విద్యార్థులు, యువజనులు పాల్గొన్నారు. అన్ని పార్టీల ముఖ్య నేతలు, పరిసర గ్రామాల యువకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. నూట 60 స్వామి వివేకానంద యొక్క 161 జయంతిని పురస్కరించుకొని ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా సోదరుడు సత్యనారాయణ గారు వివేకానంద గురించి చాలా చక్కటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసింది కాబట్టి
మంచి మేధస్సున్నటువంటి వ్యక్తి. ప్రపంచ జ్ఞానానికే నిజంగా ప్రపంచమే అప్పులపడే విధంగా మాట్లాడి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద గురించి ఎంత చెప్పినా తక్కువే. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్రపంచంలోనే భారతదేశంలో 40% ఎక్కువ ఉన్నటువంటి యువతకు ఒక మార్గదర్శకుడిగా వివేకానందుని యొక్క స్ఫూర్తి సూక్తులు, ఆయన ఇచ్చినటువంటి సందేశాలన్నీ కూడా పాఠ్య పుస్తకాలలో మనం పఠన చేసి భారతదేశంలో ఆధ్యాత్మికత, సేవాభావము, నిర్భయత్వము, మంచి కార్యదీక్షాపరులైనటువంటి వివేకానందుని యొక్క స్ఫూర్తిని యువత ఆచరించి భారతదేశాన్ని గ్రామం నుంచి మొదలుకొని దేశం వైపు యువకులందరూ కూడా వివేకానందుని యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలి. మరి ఈ గ్రామంలో యువకులు పెద్ద సంఖ్యలో ఉండి వివేకానందుని యొక్క యువజన సంఘాన్ని సుమారు 20 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వివేకానందుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినందుకు ఆత్మకూర్ గ్రామంలో వివేకానందుడి 121వ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నాం. వివేకానంద మన దేశానికి మకుటాయమానంగా మరి మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వగురు వివేకానందుడు. ఏ దేశమైనా అభ్యున్నతి చెందాలంటే అది యువకుల ద్వారానే సాధ్యమని చెప్పినటువంటి మహనీయుడు. మనం ఏ దేశంలో అయినా సరే యువతని విజ్ఞానవంతులుగా చేసుకుని ఆ దేశాలన్నీ బాగుపడేటట్టుగా చూసుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు. మరి ఈరోజు ఆయన సూక్తులు కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ పరమతానికి సంబంధించిన విషయాలు కానీ ఈరోజు ఆయనను అనునిత్యం యువకులు ఒక ఆరాధ్య దైవంగా, ఒక మార్గదర్శక రీతిలో మరి ఆయనను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి ఆయన విగ్రహం పెట్టుకోవటమే కాకుండా మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మరి మనమందరం కూడా మరి నడవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ యువకులందరికీ ఇప్పటికీ ఆయనను మనం జరుపుకుంటున్నాం. తను జనవరి 12, 1963 జన్మించడం జరిగింది. మరి రామకృష్ణ మఠంలో తన వంతుగా స్థాపనలో తన వంతుగా కృషి చేసి రామకృష్ణ మఠం ఏర్పాటు చేయడానికి మన వివేకానందుడే. కేంద్ర ప్రభుత్వం గిట 1984లో తన జయంతి సందర్భంగా ఆ రోజు క్రీడల దినోత్సవాన్ని గిట ప్రకటించడం, వివేకానంద గురించి ఎంత చెప్పినా తక్కువనే. మరి ఈ రోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. మరి ఈ రోజు ఆత్మకూరు గ్రామానికి ఒక అందం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ రోజు యువకులందరూ ఈ వివేకానంద గురించి మీరు చెప్పవలసిన అవకాశం ఉంది. తన చరిత్ర గురించి అందరికీ తెలియాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ యువకులకు